అన్నాడు. అప్పుడు భీష్ముడు, గురుదేవా, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పఠిస్తానని ప్రతిజ్ఞ చేశాను అని చెప్పగా పరశురాముడు, ఆ విషయం నాకు తెలుసు, కాని ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను అతిక్రమించాలి అని అన్నాడు. దానికి భీష్ముడు, ప్రాణం పోయినా నేను ధర్మవిరుద్ధంగా నడుచుకోను అని సమాధానమిచ్చాడు. అది విన్న పరశురాముడు కోపంగా, నీ గురువుకే నీతులు చెప్పేటంతటి వాడివా నీవు? మర్యాదగా నేను చెప్పిన దానికి ఒప్పుకొని నన్ను సంతోషపరచు, లేదంటే నా కోపాన్ని చవిచూడాల్సి వస్తుంది అని అన్నాడు. అప్పుడు భీష్ముడు, అధర్మబద్ధంగా జీవించడం కంటే ఒక క్షత్రియుడిగా మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించడమో లేదా మీ చేతిలో మరణించడమో శ్రేయస్కరం గురుదేవా అని అన్నాడు. అప్పుడు పరశురాముడు, అయితే సరే, అందుకో నీ ఆయుధాన్ని అంటూ తన శిష్యుడు అకృతవర్ణుడిని తన రథసారథిగా చేసుకుని రథాన్ని అధిష్ఠించాడు. భీష్ముడు కూడా తన ధనస్సును చేతబట్టి రథంపైకెక్కి నిలుచుని ఉన్నాడు. గురు శిష్యులు ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏదో ఘోర అనర్థం జరగబోతోందని